గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ఆజ్ఞలకు మనం లోబడితే, ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తే నిశ్చయముగా మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవిస్తామని కదా. చాలామంది కష్టపడి కష్టార్జితాన్ని సంపాదిస్తూ ఉన్నారు, కానీ ఎంతమంది దాన్ని సంతోషంగా అనుభవిస్తూ ఉన్నారు, ఎంతమంది దాన్ని సంతోషంగా స్పెండ్ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది ఏం చెప్తారంటే, నాకు వచ్చిన జీతం అంతా మెడిసిన్స్కే అయిపోతూ ఉంది, నాకు వచ్చిన జీతం అంతా అప్పులు కట్టుకోవడానికే సరిపోతూ ఉంది, నాకు వచ్చిన జీతం అంతా ఈఎంఐస్ కట్టుకోవడానికే సరిపోతూ ఉందని చెప్తా ఉంటారు. అంటే తృప్తికరంగా వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు స్పెండ్ చేయలేకపోతా ఉన్నారు కదా. అయితే వాక్యం చెప్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా మన కష్టార్జితాన్ని మనము అనుభవిస్తాము అని. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 128, 1-2. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకొని వారందరూ ధన్యులు అని వాక్యం చెప్తా ఉంది. ఆయన త్రోవల యందు నడుచువారు, ఆయన ఆజ్ఞాపించిన మార్గంలో నడుచువారు, ఏది నీతియో ఏది న్యాయమో ఎరిగి దాని ప్రకారం నడుచుకొని వారందరూ కూడా ధన్యులు అని వాక్యం చెప్తా ఉంది. వారి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళకు మేలు దయచేస్తాడు, తృప్తిని దయచేస్తాడు. వాళ్ళు సంపాదించింది కొంచెమైనా కూడా అందులో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు, అనేకులకు వారు హెల్ప్ చేసే విధంగా కూడా ఉంటారు. సో అట్టి విధంగా నీ కష్టార్జితం ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన త్రోవల యందు నడవడానికి మనం ప్రయత్నం చేద్దాము. గాడ్ బ్లెస్ యు ఆల్.